ప్రపంచంలో సాధారణంగా మనం చూసే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ లేదా టీచర్. వీటి గురించి అందరికీ అవగాహన ఉంటుంది. కానీ కొన్ని ఉద్యోగాలు వింటే మనం ఆశ్చర్యపోతాం. కలలో కూడా ఊహించని ఈ వింత పనులు చేస్తున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీటి వెనుక ఉన్న కారణాలు తెలిస్తే ఎవరికైనా షాక్ తగలక మానదు. ప్రొఫెషనల్ స్లీపర్ అనే ఉద్యోగం చాలా ప్రత్యేకం. ఫిన్లాండ్ లోని ఒక హోటల్ తమ బెడ్ల సౌకర్యాన్ని పరీక్షించడానికి ఒకరిని నియమించుకుంది. ప్రతి రాత్రి ఓ కొత్త బెడ్ పై పడుకొని ఆ అనుభవాన్ని వివరించడమే వీరి పని. కేవలం నిద్రపోవడమే వృత్తిగా పెట్టుకుని వీరు డబ్బులు సంపాదిస్తున్నారు. హోటల్ యాజమాన్యానికి తమ సేవలపై ఫీడ్బ్యాక్ కావాలి. ఈ వ్యక్తి ఇచ్చే రివ్యూ ఆధారంగానే పరుపులు, దిండ్ల నాణ్యతను పెంచుతారు. ఇది వినడానికి సరదాగా అనిపించినా ఇది పూర్తి స్థాయి బాధ్యతాయుతమైన పని. జపాన్ లో చైన్ పుషర్ అలియాస్ ఓషియా అనే ఉద్యోగం అత్యంత ప్రాచుర్యం పొందింది. జపాన్ రైళ్లు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉంటాయి. రద్దీ సమయంలో రైలు డోర్లు మూసుకునేలా లోపలున్న ప్రయాణికులను లోపలికి నెట్టడం వీరి బాధ్యత. తెల్లని చేతి తొడుగులు, యూనిఫామ్ ధరించి వీరు ప్లాట్ఫామ్ పై ఉంటారు. రైలు సమయపాలన పాటించాలంటే ఈ పని అత్యంత కీలకం. ఇది జపాన్ నగరాల్లో ఒక సాధారణ దృశ్యం. ఆగ్నేయాసియాలో ప్రొఫెషనల్ మౌర్నర్ లేదా ఏడ్చే వ్యక్తులను నియమించుకోవడం ఒక పాత సంప్రదాయం. అంత్యక్రియల సమయంలో మరణించిన వ్యక్తికి ఘన నివాళులర్పించడానికి కుటుంబ సభ్యులు వీరిని పిలిపిస్తారు. గట్టిగా ఏడుస్తూ మరణించిన వారి గుణగణాలను కీర్తిస్తూ వీరు ఏడుస్తారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా అక్కడ ఇది ఒక వృత్తిగా కొనసాగుతోంది. కుటుంబంలో సభ్యులు తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి వారి సేవలు చాలా కీలకం. వీటన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైన పని ఒకటి ఉంది. అదే స్నేక్ మిల్కర్. పాముల నుంచి విషాన్ని సేకరించి ఆ విషంతో ప్రాణరక్షక మందులు, యాంటీవెనం తయారీకి ఉపయోగించడం వీరి ప్రధాన బాధ్యత. ల్యాబుల్లోని నిపుణులు అత్యంత జాగ్రత్తగా విషాన్ని సేకరిస్తారు. కొద్దిపాటి పొరపాటు జరిగినా ప్రాణభయం ఉంటుంది. కాబట్టి వీరికి అత్యంత ధైర్యం, ఏకాగ్రత అవసరం. ఈ విషయం వైద్య శాస్త్రంలో ఎంతో విలువైంది. డాగ్ ఫుడ్ టెస్టర్ అనే ఉద్యోగం కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది. కుక్కల ఆహారం తయారీలో రుచి, వాసనను పరీక్షించడం వీరి పని. ఆహారం నాణ్యతను కుక్కలు ఎలా స్వీకరిస్తాయో వీరు తెలుసుకొని రిపోర్ట్ ఇస్తారు. ఇది వినడానికి వింతగా ఉన్న పెట్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇది అత్యంత కీలకమైన ఉద్యోగం. కుక్కల ఆహారం ఆరోగ్యకరంగా ఉందో లేదో అని వీరు నిరంతరం గమనిస్తూ ఉంటారు. విచిత్రం ఏంటో తెలుసా? పెయింట్ ఎండిపోవడం చూసే ఉద్యోగం కూడా ప్రపంచంలో ఉంది. కొత్త రకం రంగులు ఎంత సమయంలో ఎండిపోతాయో గమనించి ఆ రంగు ఆకృతిలో వచ్చే మార్పులను రికార్డ్ చేయడం వీరి పని. ఇది సహనంతో కూడిన పని. రంగుల నాణ్యతను పరీక్షించే ల్యాబుల్లో ఇటువంటి వారు ఉంటారు. ఓడర్ జడ్జ్ అనే ఉద్యోగం చేసేవారు మనుషుల చెమట, నోటి దుర్వాసనను పరీక్షించి డియోడరెంట్లు లేదా టూత్ పేస్ట్ ఉత్పత్తులను మెరుగుపరుస్తారు. వీరొక ప్రత్యేకమైన పరిమళ పరీక్షా కేంద్రంలో పనిచేస్తారు. మనుషులపై ఈ ఉత్పత్తులు ఎలా పనిచేస్తాయో వీరు నిశితంగా పరిశీలిస్తారట. ప్రపంచం ఎంత వేగంగా మారుతుందో ఉద్యోగాల తీరు కూడా అంతే విభిన్నంగా మారుతోంది. మరి కేవలం సంపాదన కోసమే కాకుండా సమాజంలోని వింత అవసరాల కోసం ఇలాంటి ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ప్రతి పనికి ఒక ప్రత్యేకత, విలువ ఉంటుంది. మనకు తెలియని ఎన్నో వింతలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఇలాంటి వింత వృత్తులు మన ఆలోచన దృక్పథాన్ని ఖచ్చితంగా మారుస్తాయి.